బిగ్ బాస్ హౌస్లో ఇమాన్యుల్ అయితే సుమన్ శెట్టి వెళ్ళిపోయేటప్పుడు సుమన్ ప్రభంజనం అని చెప్పి అయితే ఫన్నీ డైలాగ్ మంచిగా వేశాడనమాట నవ్వేయడం కోసం. ఓకే, బిగ్ బాస్ హౌస్ నుంచి డైరెక్ట్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి వచ్చాడు సుమన్ శెట్టి గారు. ఇంకా శివాజీ గారు అయితే కామెడీతో కొంచెం చేసినట్టే ఉన్నారు, బట్ అది అంతా కరెక్ట్ అనిపించలేదు అంటున్నారు చాలామంది. ఓకే, అది ఫన్నీ వేలో చేశారనమాట. ఇంకా శివాజీ గారు చేసిన దానిలో మేబీ సుమన్ శెట్టి ఎలిమినేషన్ అనేది అన్ఫెయిర్ అని చాలామంది అంటున్నారు. బట్ అది ఫెయిర్ అని చూపించడం కోసమే బిగ్ బాస్ ఇంటర్వ్యూలో ప్రోమో ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే సుమన్ శెట్టిని అయితే షాక్ల మీద షాక్లు ఇచ్చారు శివాజీ గారు. షాక్లు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియో కూడా లైక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సుమన్ శెట్టి గారిని శివాజీ గారు అడిగిన క్వశ్చన్స్ ఒక్కొక్కటి అడిగారు. హౌస్లో మీరు ఇన్ని రోజులు ఉంటారనుకున్నారా అంటే సుమన్ శెట్టి గారు అనుకోలేదు అన్నారు. శివాజీ గారు దానికి రీకౌంటర్ మేము కూడా అనుకోలేదు అన్నారు. ఇంకా ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఓకే, ఇప్పుడు సుమన్ శెట్టి గారు అక్కడ హౌస్లో ఉన్నంత పర్ఫెక్ట్ జెన్యున్, బట్ కానీ తన్ని టెన్షన్ పుట్టడానిక ఫన్నీ వేనో అది నెక్స్ట్ ఆప్షన్. కానీ మీరు ఇంట్లో అయితే ఇలాగే చేస్తారా, బాత్రూమ్ దగ్గర అట్లా ఎలా చేశారో అది ఇదని చెప్పి కొంచెం తనకి టెన్షన్ పుట్టి చేడిపించేటట్టే ఉన్నారు షోలో అయితే. బట్ అది ఫన్నీ వేనా లేకపోతే నార్మల్గానే ఏమన్నా జరిగిందా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో పక్కా చూడండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అంతేకాదు సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ ఫెయిర్ అన్ఫెయిర్ అనుకుంటున్నారా? మెయిన్ సుమన్ శెట్టి గారిది బాండింగ్ భరణి గారితో ఎందుకు ఉందని చెప్పి కూడా క్వశ్చన్ రైజ్ చేశారు. ఫ్రెండ్లీగా ఉన్నది కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. మరి తనుజని ఏం క్వశ్చన్లు వేస్తారో కూడా చూడాలి మనం. ఎనీవే తనుజ కళ్యాణ్ అయితే ఇద్దరు కలిసి ఆడుతున్నారని చాలామంది అనుకుంటున్నారు. సుమన్ శెట్టి గారు కూడా అదే అనుకోవచ్చు. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి.